హలో గైస్, నమస్తే, వనకం, రాధే రాధే. ప్రజెంట్ నేనైతే లిటరల్గా చెప్పాలంటే 1 ఇయర్ ట్రిప్కి వెళ్ళలేను. 1 ఇయర్ తర్వాత అంటే లాస్ట్ ట్రిప్ వచ్చేసి నాది కర్ణాటక వెళ్ళాను. అండ్ ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కేరళకి వెళ్తున్నాను. ఎన్నో డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. లిటరల్ ఒక 2 to 3 months నుంచి ప్లాన్ చేస్తున్నాం. అది షెడ్యూల్ అవ్వకుండానే వస్తుంది. ఇప్పుడు బలం దీనికి పట్టుకొచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతాం. బెంగళూరు నుంచి టువర్డ్స్ ఇక కేరళలో ఏవేవో లొకేషన్స్ ఉన్నాయో మెయిన్ స్పాట్స్ అన్నీ కవర్ చేసుకొని వస్తాం. అండ్ నాకు తెలిసిన మటుకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని నేను అనుకుంటున్నా ఇదైతే. అండ్ లిటరల్గా ఇది చాలా చిన్న ట్రిప్ అయితే కాదు, ఎందుకంటే మీరు లాస్ట్ దాకా అన్ని వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మా సన్నీ భయ్యనేమో ఎగ్జాక్ట్లీ 7కి బయలుదేరాం అన్నాడు. ఈ భయ్య ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 8 అవుతుంది. అండ్ ఇప్పుడు బాన్స్వాడ నుంచి స్టార్ట్ టువర్డ్స్ బెంగళూరు. అండ్ ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ షాద్నగర్, అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్. తాట్కోల్ రోడ్ కాడ మళ్ళీ మనం ఎప్పుడు పోతాం చూద్దాం. వీశ్వం వస్తుంది, వచ్చిన తర్వాత పోదాం. 4 బండ్లు నెక్స్ట్ ఎక్స్పల్స్, డామినార్, అయినాషన్, Z900 కూడా వస్తుంది. అప్పుడు 5 వస్తాడు. అదే అంటున్నా, నెక్స్ట్ ట్రిప్ 5 బండ్లతో పోవాలా. రైట్ మళ్ళా రైట్ డన్ కాల్ చేస్తాను నేను. ఓకే బాయ్. గోప్రోలో ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయినా, 61% ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడ నుంచి టువర్డ్స్ షాద్నగర్ వెళ్తున్నాం. షాద్నగర్లో మనిషి గారు ఉన్నాడు. ఆడేంటంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు రారాబాయి వచ్చి నా దగ్గర ఆగి టిఫిన్ చేసి వెళ్ళిపో అని చెప్పిండు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ టువర్డ్స్ షాద్నగర్, అక్కడ నుంచి ఒక చిన్న స్టాప్ టిఫిన్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ టువర్డ్స్ బెంగళూరు. అండ్ హైదరాబాద్ 148, వరంగల్ 216, విజయవాడ 426. చలో బెంగళూరు. ఎక్సైటెడ్గా ఉన్నా చాలా. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ట్రిప్. అండ్ నాకు తెలిసినట్టు నేను వెళ్ళిన ట్రిప్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని నేను అనుకుంటున్నా. స్టంట్ చూడు, 100 ఓపించుకొస్తావా? ఓపించుకొని వచ్చాయి. మూత తీసుకెళ్ళు. కిస్మత్ ఎంత బాగుంది చూడు, పక్కన పెట్రోల్ బంక్ బండి ఆగింది. కిస్మత్ చూడండి ఎట్లా కలిసి వచ్చిందో. యాక్చువల్ ఏంటంటే నేను బీపీసీఎల్లో ఓడిపిద్దామని చెప్పి డిలే చేసిన. ముంగటెక్కడన్నా బీపీసీఎల్ భారత్ పెట్రోలియం ఉంటుంది కదా, కొట్టియచ్చు అన్న పాయింట్లో నేను అది చేసుకుంటూ వెళ్ళిపోయినా. సడన్గా అపోజిట్ ఫ్యూయల్ బంక్ ఇక్కడ అయిపోయింది, కథం. ఎవడో దేవుడు కరెక్ట్ టైంలో మంచి ప్లేస్లో పెట్టిండు. ఎగ్జాక్ట్లీ ఇది మా ఫస్ట్ స్టాప్, షాద్నగర్లో మనిషి చెప్పిన ఉడిపి హోటల్. అండ్ ఇక్కడికి స్టాప్ తీసేసుకొని ప్రజెంట్ ఇప్పుడు టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసినాము. ఆడ వచ్చిన తర్వాత తినేసి మళ్ళీ బ్యాక్. ఈయన పేరే మనీష్. ఈడు నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్లో హోటల్ లాగింగ్ ఈడు నేను అవి ముగ్గురం కలిసి బైక్ పైన స్టార్ట్ చేసి ఈడ హ్యాండ్ ఇస్తుంది. ఫస్ట్ ట్యాంక్ ఫుల్ నాకు తెలిసినట్టు కార్డ్. ఓకే, బాన్స్వాడలో ట్యాంక్ ఫుల్ చేసుకొని వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నా ట్యాంక్. మిడిల్లో బీట్ అయింది, ఇంకోసారి రిస్క్ తీసుకోలేంగా. సన్ కొంచెం కళ్ళకు కొడుతుంది కానీ ముంగటైతే రూట్ ర్యాంప్ ఉంది మొత్తం. అటు ఇటు గుట్టలు, మధ్యలో రోడ్డు కూడా మోస్తుంది. ఇది మా సెకండ్ ఫ్యూయల్ స్టాప్. వచ్చి హెల్మెట్ ఇక్కడ పెట్టేసి ఇట్లా రిలాక్స్ అవుతున్నాం. జోసప్ అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి 257. Many hours later. బాగిపల్లి టోర్ గేట్, కర్ణాటక. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 95 కిలోమీటర్స్ ఉంది. ఇంకా
బెంగళూరుకి. అబ్బా టీ కోసం అవుదాం అనుకుంటున్నాం కానీ ఒక్కటి కూడా కరెక్ట్ హోటల్ లేదు. అమ్మా అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడన్నా చూసి ఆవుదాం అని. ఏది కరెక్ట్ ప్లేస్ మాకు అనిపిస్తలేదు. ఉంటే పెద్దది ఉంటుంది, లేదంటే మరీ చిన్నది ఉంటుంది. అట్లా అని చెప్పి ఇక సైలెంట్ అవుతున్నాం. రైట్ ఓకే. ఒరే నీ మొదలారా జర మెల్లవో కదరా. చూసిన ఉంటుంది హైవే మొత్తం. బెంగళూరు నియర్ బై రీచ్ అయిన తర్వాత దగ్గర ఒక 5-6 కిలోమీటర్స్ మొత్తం ఇవే కార్లు. అంటే బెంగళూరు ఎంత బిజీ రోడ్ దీన్ని బట్టి అర్థమైంది. నాకు తెలిసిన వాటికి ఇంకా సిటీ ఎంట్రన్స్ కూడా కాలేము. అండ్ ఇప్పుడు నాకు తెలిసిన వాటికి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది మేము సిటీ ఎంటర్ కానీ. అప్పుడు ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎంత రష్ ఉంది. ఇంకా బెంగళూరుకి పోయిన తర్వాత ఇంకెంత రష్ ఉంటుందో అమ్మా. ముంగడ చూడండి మీకు, అంటే నార్మల్గా వెహికల్స్ అయితే కనిపిస్తాయి కదా. అండ్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది మేము డెస్టినేషన్ రీచ్ కావాలంటే బెంగళూరుకి, మేము బుక్ చేసిన హోటల్కి. కానీ ముందటి నుంచి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్లో ఇంకెంత డిలే అవుతుందో, ఎప్పటిదాకా రీచ్ అవుతామో ఏం అర్థమవుతలేదు. కానీ నిజం చెప్పాలంటే కార్లతో పోలిస్తే బండే బెస్ట్. ఎందుకు చెప్పాలంటే ఇట్లాంటి ఏరియాలల్లో కార్లు ఎంత చెప్పినా సరే ఒక దగ్గర వచ్చి అయిపోతాయి, ఎంత స్పీడ్ వచ్చినా. ఈవెన్ 140-150 కొట్టినా. బట్ బైక్స్ అట్లా కాదు, ఒక చిన్న సందు దొరికినా వెళ్ళిపోతారు.